This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Upfront News. Bulletin ముందుగా headlines. హైదరాబాద్ లో సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి, కేంద్రానికి తీర్మానం పంపాలన్న వినోద్ కుమార్. నవ్యాంధ్రప్రదేశ్ కు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు, ఏపీ అభివృద్ధిలో పురోగమిస్తుందని ఎమ్మెల్యే దివ్య. సింగరేణి కార్మికులకు 33% లాభాలు చెల్లించాలి, ప్రభుత్వ వైఖరిపై భూపాలపల్లిలో టీబీజీకేఎస్ ధర్నా. రాజమండ్రిలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి, నగర ప్రజల సంక్షేమమే ధ్యేయమన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచింది, కానీ ఇప్పటి వరకు పర్మనెంట్ విషయం కానీ వేతనం 26,000 చేయడం కానీ దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మా రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ 2 సార్లు ముఖ్యమంత్రి గారిని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తాము అధికారం. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా 100 రోజుల పాలన సాగిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండల ర్యాలీ గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక హైస్కూళ్లలో నిర్వహించిన క్విజ్ పోటీలో విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. గ్రామం తరఫున నా తరఫున మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఉన్నాను. స్వచ్ఛ హీ సేవ మోడీ గారి పుట్టినరోజున ప్రారంభించారు. చాలా గొప్ప కార్యక్రమం. ఒక రోడ్డు ఒక రైలు లేకపోతే ఇబ్బంది కాదు, కానీ చెత్త చెదరాలు పారదోలితే దానివల్ల వచ్చే ప్రయోజనం చాలా ఎక్కువ. దాని మీద దృష్టి పెట్టాలి. దానికి మనందరం కూడా ఎవరంత బాధ్యత తీసుకోవాలి. గ్రామ పెద్దలు, ఇప్పుడు గ్రామంలోకి వస్తే అనేక మంది సిబ్బంది ఉన్నారు. సచివాలయ సిబ్బంది, సెక్రటరీస్, లేదా ఆశా వర్కర్లు, లేదా ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, డాక్టరా యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రకరకాలైన ఉద్యోగులు చాలామంది నాడు దిగువ స్థాయి గ్రామీణ వ్యవస్థలో ఉన్నారు. వారందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలి, ప్రతి ఇంటిని ఎడ్యుకేట్ చేయాలి. ఈ స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలి. పచ్చదనం పెంచాలి, పరిశుభ్రత కాపాడాలి, పారిశుద్ధ్యం నిర్మూలించాలి, డ్రైన్లో వాటర్ ఎక్కడికక్కడ నిలబడకుండా చూడాలి. ఇటువంటివన్నీ కూడా బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మీ యొక్క సపోర్ట్ కూడా కావాలి, మీ ప్రోత్సాహం కూడా కావాలి. మీరు కూడా మా గ్రామానికి అది ఇదని కోరుకుంటూ ముందుకు వస్తూ ఉంటే, లేదా మా సహకారం ఇదండి మీరేం చేస్తారు చెప్పండి అన్నట్టుగా ప్రజల్లోనూ గ్రామంలోనూ ముందుకు వస్తూ ఉంటే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. దానికైనా ఖర్చు పెడుతున్నాం, కానీ మనం గ్రామాన్ని, డ్రైన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో, వాతావరణాన్ని పరిశుభ్రంగా తయారు చేయడంలో మనది కానట్టుగా మనం వ్యవహరిస్తున్నాం. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఓకే. మన వంటిల్లు శుభ్రంగా ఉండాలి, ఓకే. కానీ వీధి కానీ డ్రైన్ కానీ మనకు పర్లేదు అనుకుంటాం. కరెక్టే, మన వరకు అంతే. వీధి డ్రైను మనకు పర్లేదు, కానీ వీధి డ్రైను బాగోపోతే ఇబ్బంది పడేది ఎవరు? మన వీధి డ్రైన్లో అవన్నీ చెత్త చెదరాలు పారిశుద్ధ్యం ఉండిపోతే, దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే దానివల్ల వచ్చే జబ్బులు, రోగాలు బారిన పడేది మనమే. చెప్పగలిగితే
మీరు ఒక్కొక్కరు కనీసం ఒక్క 10 మందికి చెప్పగలిగితే ఆ 10 మందిలోనూ మార్పు తేగలిగితే సమాజం అంతగా మారుతుంది. ఈ విషయాలు తెలియజేయడం కోసమే హడావుడి హంగామా. మంది మార్పులో మేము రావడం, ఇక్కడ కూర్చోవడం, లేదా ఈ ప్యాప్లెట్లో వేసుకునే లేకపోతే ఊళ్ళో ఏదో 2-3 ఈదులు తిరిగి వెళ్ళిపోవడం. దానికి కారణం ఏంటంటే ఒక మోటివేషన్, ప్రోత్సహించడానికి. ఆ మార్పు మీలో మీరు ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలి. తెచ్చుకోనప్పుడు మనం ఎదరికి వెళ్దాం, అభివృద్ధి చెందలేం. ఇప్పుడు ఎక్కడ ప్రజల్లో మార్పు ఉంది కనుక అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తూ ఉంటాం, టీవీలో చూసినప్పుడు అమెరికా బాగుంటుంది, అమెరికాలో మంది ఎప్పుడవుద్దో, సింగపూర్లో ఎలా ఉంటుందో అని కలలు కనేవాళ్ళు. ఇప్పుడు మనకి ఆ రోజులు వచ్చాయి. వాళ్ళతో సమానమైన దేశంగా రాజమండ్రిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ అభివృద్ధి పనులను చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. నగర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు వివరాలను ఎమ్మెల్యే వెల్లడించారు. గాని ఈ 3 కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నడుస్తా ఉన్నాయి. దాన్ని రెట్టింపు బలపడే విధంగా పార్టీని, ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మరి ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకు సమావేశాలు ఏర్పరచుకుంటా ఉన్నారు? స్వతహాగా 100 రోజులైంది. 100 రోజులని అప్పుడే మీ అందరినీ పిలిచేయడం, ఏం చెప్తా ఉన్నారన్నది మీరు విన్నారు. అన్ని అంశాలు చెప్పారు మా వాళ్ళందరూ. కానీ 100 రోజుల్లోనే ఎందుకు, ఏమంత గొప్ప అని మీరు ఆలోచించవచ్చు. చాలా గొప్ప ఉంది. 2024 ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకునే సమయానికి 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 10 లక్షల కోట్ల అప్పు. 10 లక్షల కోట్ల అప్పు మీద వడ్డీ ఈ ప్రభుత్వం కట్టాలి. 10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వమే కట్టాలి. సరే, 10 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారని కూడా మీరు ఆలోచిస్తే, సంక్షేమ కార్యక్రమాల కింద కూడా చూసుకుంటే ఆ డబ్బు అంతా కూడా మీకు ఇచ్చింది లేదు. గట్టిగా ఉంటే 1,00,000-1,50,000 ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలు. మరి మిగతా డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏదైనా రాజధాని నిర్మించారా అంటే రాజధాని లేదు. పోలవరం అంటే పోలవరం లేదు. ప్యాలెస్లు కట్టుకున్నాడమ్మా, నిజమే. చూసావా మా మహిళా మనులు ఎలా ఉన్నారో, ప్యాలెస్లు కట్టుకున్నారని చెప్పి చెప్తాం. సింగరేణి కార్మికులకు 33% లాభాలు చెల్లించాలని ఇవ్వాలని టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు భూపాలపల్లి జీఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి షరతులు లేకుండా లాభాల వాటాలు చెల్లించారని టీబీజీకేఎస్ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని కార్మిక సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించినటువంటి 4,701 కోట్ల రూపాయలను ఈ రోజున కార్మికులకు వచ్చేసరికి 2,478 కోట్లుగా మార్చి, మిగతాది మేము విస్తరణ గురించి అని ఒక కొత్తగా పేరు పెట్టి, గత ప్రభుత్వాలే కానీ, గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం కేసీఆర్ కానీ ఒక పైసా కూడా కార్మికుల కష్టాన్ని పక్కదోవ పట్టకుండా వాస్తవంగా ప్రకటించిన లాభాలనే కార్మికులకు గత సంవత్సరం కూడా 32% ఇచ్చిళ్ళు. ఈ యొక్క నికర లాభాలలో సగం ప్రకటించి, ఆ సగంలో 33% అని మోసపూరిత శాతం ప్రకటించి, తీరా చూసేసరికి 16.9% వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి వారి యొక్క కష్టాన్ని బాగా దోపిడీ చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము దశల వారీగా నిలదీస్తూ రేపు 9వ తారీఖున అందరి కార్మికులకు బ్యాంకు ఖాతాలో వేస్తా అని ప్రకటించారు. కాబట్టి ఇప్పటికైనా స్థానిక కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు ముందుకొచ్చి ఈ యొక్క మోసపూరితంగా ప్రకటించినటువంటి దొంగ లాభాలను ఉపసంహరించుకొని ముఖ్యమంత్రి మీద ప్రెషర్ తీసుకొచ్చి వాస్తవమైనటువంటి 4,701 కోట్ల రూపాయల లాభాలను 33% ప్రకటింపజేసి కార్మికుల ఆశలు చిగురించాలని, వారి యొక్క ఇళ్లలో వెలుగులు నింపాలని ఈ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఆధారపడిన ఈ సందర్భంగా వాళ్లకు మేము మనవి చేస్తూ, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం తరఫున ముందు కూడా ఇంకా ఎన్నోసార్లు అంటే ముందు కూడా మేము తెలంగాణ భవన్ హైదరాబాద్లో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కలిసి వచ్చి మాకు సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా మనవి తీసుకురావడం జరిగింది. మరి అలాగే
దాదాపు 10% ప్రారంభమైనటువంటి లాభాలు గత ఏడాది మరి కార్మికుల పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 32% లాభాలు ప్రకటించడం జరిగింది. మరి ఆనాడు ప్రకటించినటువంటి నికర లాభాలు 2222 కోట్లు అయితే మరి ఈ ఏడాది రేవంత్ రెడ్డి గారు సింగరేణికి వచ్చినటువంటి నికర లాభాలు 4750 కోట్లు. మరి అందులో దాదాపు 33% అంటే 1551 కోట్లు. మరి అలా 1551 కోట్లు ప్రకటించకుండా 791 కోట్లు ప్రకటించడం అనేది కార్మికుల లోకం అంతా గమనిస్తుంది. మాకు రావాల్సిన వాస్తవ లాభాలు 33% ప్రకటించి కార్మికులందరూ 11 ఏరియాలో చేస్తున్నటువంటి మీకు వ్యతిరేక కార్యకలాపాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. మరి వీటిని అందరినీ గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాకు రావాల్సిన 33% లాభాలని వెంటనే ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలతో నవేంద్రప్రదేశ్ పురోభివృద్ధికి ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని తూని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోటనందూరు మండలం కేవో అగ్రహారం లక్ష్మీదేవిపేట గ్రామాల్లో పర్యటించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను వివరించారు. ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలన స్టిక్కర్లు అంటించారు. ఎల్టీపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలని అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి స్థాపించారు. అలాగే ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఒక మంచి వార్త ఏంటంటే దీపావళి నుంచే మీకు ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయి. కాబట్టి ఒకసారి నాకు అందరూ చెప్పండి, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పండి. ఒకసారి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పండి. చెప్పండి. చాలా సంతోషం. ఇంటి ఆదరణ పంపించండి. మా కుటుంబ ప్రభుత్వానికి ఇంటి ఆదరణ పంపించండి. మీ అందరికీ పేదలకి ఏ సాయం చేయాలన్నా మేమందరం ఇచ్చాం. ఇక్కడే ఉండిపోతే తప్పకుండా మీ అందరికీ ఇంకా మంచి పథకాలు ప్రవేశపెట్టి మీ అందరినీ సంతృప్తి పరుస్తాం. కూడా తిన్నారు. రోజు మొత్తం 12 రూపాయలు మంచి నాణ్యం. హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ నాయకులు చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆవరణలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలులో హైకోర్టు బెంచ్, అమరావతిలో న్యాయం విశ్వవిద్యాలయం ఏర్పాటును స్వాగతిస్తున్నానని ఆయన అన్నారు. జై భీమ్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా మీడియా మిత్రులారా, మీకు ఇంత పొద్దున్నే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలులో సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు బెంచ్ పెడతానని చెప్పేసి ఆయన ఒక వాగ్దానం చేయడము, తీర్మానం చేయడము, అలాగే లా కళాశాల కూడా పెడతాను అమరావతిలో అని చెప్పేసి అని చెప్పి దాన్ని స్వాగతిస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తా అంటే వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఆయన మార్గంలోనే పయనిస్తున్న దాన్ని స్వాగతిస్తాం. ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు పెడుతున్నారు? ఇవాళ ప్రపంచ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందినప్పుడు ఇవాళ ఇక్కడి ప్రజలంతా కూడా, దక్షిణాది ప్రజలంతా కూడా మొత్తం ఢిల్లీ పోవాలంటే కొన్ని వేల కిలోమీటర్లు పోవాలి. ఆర్థిక భారము, అలాగే సామాన్యుడు కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కాలంటే చాలా డబ్బుతో కూడుకున్న సమస్య. కాబట్టి ఇవాళ ఇక్కడే సుప్రీంకోర్టు బెంచ్ కనుక ఏర్పాటు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు దక్షిణాది ప్రజలు అనుభవించే పరిస్థితి ఉంటుంది. సామాన్యులకు కూడా తక్కువ ఖర్చుతోనే సుప్రీంకోర్టు యొక్క తలుపులు తట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు బెంచ్ని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేయాలి. ఇక్కడ కూడా ఆయన హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టినట్టుగా నేను హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ తీర్మానం చేయాలి. ఇక రెండవది, ఇవాళ చంద్రబాబు నాయుడు వర్గీకరణ విషయంలో
ఇంతవరకు ఒక కమిటీ కూడా ఎందుకు వేయట్లేదు? ఇంతవరకు ఆయన ఏ స్పందన లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి కమిటీ వేశాడు. ఇమ్మీడియట్లీ కమిటీ కులగణన చేపట్టి. భూపాలపల్లి జిల్లా చెల్పూరులో సీసీ కెమెరాలను ఎమ్మెల్యే గంట సత్యనారాయణ ప్రారంభించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే కార్యక్రమంలో పాల్గొన్నారు. 6 లక్షల రూపాయలు విలువ చేసే 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కట్టివ్వాలన్నా, ఇంకే భవనాలు కట్టియాలన్నా, సబ్ స్టేషన్ వేయాలన్నా, ఇంకా ఇతరతర ఆయుష్ బిల్డింగ్ లాంటి ఇతర బిల్డింగ్లు కావాలన్నా కూడా 134 సర్వే నంబర్లో ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రామప్ప క్వార్టర్స్ కానీ 1000 క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా చెల్పూరు గ్రామ పంచాయతీ కిందనే ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. మనం ఇది 4 లైన్ కూడా చెల్పూరి మరి గ్రామం నుంచి గుడప్పాడు వరకు 660 కోట్లతో మంజూరు కూడా అయింది. ఒక నెలలో అది టెండర్ కూడా పిలిచే కార్యక్రమం కూడా ఉంటుంది. మీ చెల్పూరులోనే భూపాలపల్లి జిల్లా మార్కెట్ కొరకు కానీ, అదేవిధంగా ఇక్కడ భూపాలపల్లి జిల్లా కేంద్రంకి ఉపయోగపడేటువంటి హాస్టల్ బిల్డింగ్స్ కూడా మీ చెల్పూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే 134 సర్వే నెంబర్లోనే కట్టడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజు చెరువులన్నీ కూడా అన్యక్రాంతం కాకుండా మీకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చి హక్కు కల్పించి రైతు భరోసా గాని, అదేవిధంగా బ్యాంకులో పోతే పంట రుణం గాని, బీమా గాని వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈ యొక్క గ్రామం మనది, ఈ నియోజకవర్గం మనది, ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి వ్యాపార వర్గానికి, కాంట్రాక్టర్లకు, అదేవిధంగా ఇంకా ఇతర వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఏ గ్రామంలో అయితే ఉంటారో ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామాలతో పాటు ఆ మండల కేంద్రానికి, మీరు ఏ నియోజకవర్గ కేంద్రంలో వ్యాపారం చేసుకుంటున్నారో ఆ నియోజకవర్గ కేంద్రానికి ఇలాంటి కార్యక్రమాలకు సహకరించవలసిందిగా కూడా ఈ నియోజకవర్గ జిల్లా వ్యాపారస్తులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సరైనటువంటి మెడికల్ కాలేజీ కట్టివ్వాలన్నా ఇంకే. మహబూబ్ నగర్ జిల్లా మోనిమోక్షంలో బుడగ జంగాలపై దాడిని ఖండిస్తూ అంబేద్కర్ సంఘం నిరసన తెలిపింది. R&B గెస్ట్ హౌస్ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దళితులపై దాడి చేయడం హేయమైన చర్య అని అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టల మల్లేశం అన్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పైన కలుపుకొని పోవాలన్న బీసీలు కుట్రబట్టి ఈరోజు ఒక దళిత బుడగ దంగాలపైన దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. వాస్తవానికి స్వాతంత్రం వచ్చి నాటి నుంచి నేటి వరకు మా బేడ బుడగ దంగాలు బ్రతుకు తెరువు కొరకు పొట్టకూటి కోసము బుర్రకథలు చెప్పుకుంటూ వేరే గ్రామాలు వెళితే ఇక్కడ ఒక 2-3 కుటుంబాలు మాత్రమే స్థానికంగా ఉంటే మంది తక్కువ ఉండరు, బుడగంజంగాలు ఏం చేయలేరనే ఉద్దేశంతోన కుట్రతోన బీసీలు దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. వాస్తవానికి మీడియా మిత్రులు కానీ, ప్రభుత్వ చట్టం కానీ, ఎస్సీలో ఉన్న కులాల్లో కనీసం ఏ కులం పైన దాడి చేసినా కానీ తంతరనేక భయం ఉంది. కానీ బుడగంజంగాలపైన దాడి చేస్తే ఎవరు తన్నరు ఏమంటారు? మండల అధ్యక్షులు కళ్యాణ్ శ్రీనివాసం, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కానీ అందరూ ఎమర్జెన్సీ సమావేశానికి వచ్చారు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు మీరైనా కాబట్టి మా బుడగ దంగాలపైన ఇక్కడనే కాదు ఎక్కడే కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేసినా కానీ ఖచ్చితంగా మేము మళ్ళీ ప్రతిఘటన చేస్తాం, ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం. కాబట్టి ఇప్పుడు కూడా మాకు న్యాయం చేసినంత వరకు ఆ దుండుగులపైన SC/ST అట్రాసిటీ కేసు చేయాలి. ఎందుకంటే బుడగ దంగాలు బిచ్చగాలని తిట్టిండ్రు, వాళ్ళపైన యాక్షన్ తీసుకొని SC/ST అట్రాసిటీ కేసు చేయాలి. తర్వాత చట్ట ప్రకారంగా ఏమైనా సెక్షన్ ఉంటావో ఆ సెక్షన్ మొత్తం పూర్తిగా చేస్తేనే మాత్రమే మేము ఉంటాం. కానీ లేకపోతే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ఏం చేయడానికి ఏం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బుడగదంగ కుల పోరాట సమితి తెలంగాణ జాతీయ అధ్యక్షుని, అదేవిధంగా ముదిమోక్ష గ్రామం అన్వాడ మండలంలో 4 days 4 రోజుల కింద బీసీలు బుడగదంగాల పైన దాడి చేసిన సంఘటనపై ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ R&B గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ మాట్లాడటానికి మీడియా మిత్రులు అందరూ వచ్చిన దానికి మళ్ళీ ఎలక్ట్రిషియన్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరు కూడా ప్రత్యేక ఉద్యమాభివందనాలు. అదేవిధంగా మా తోటి మిత్రుడు మా రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి ఈరప్ప గారు,
అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ శ్రీనివాసులు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీరు శ్రీనివాసులు గారు అన్న ఇక్కడ మరి వాళ్ళందరూ సానుభూతి కొరకు రావడం జరిగింది. కాబట్టి వాస్తవంగా ఏంటంటే మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత ఉండాలని చెప్పి 35 సంవత్సరాల నుంచి నేను ఉద్యమాలు చేస్తున్నాను. మందకృష్ణ గారితో, తర్వాత ఆర్ కృష్ణయ్య గారితో, బీసీ నాయకులతోటి ఎన్నో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత రావాలి, ఈ దేశంలో బీసీలు పరిపాలనకు రావాలి, వాళ్ళ తర్వాత ఎస్సీలు ఉండాలి, వాళ్ళ తర్వాత ఎస్టీలు రావాలి రాజ్యాధికారం అని చెప్పి మా నినాదం ఒకటే, బహుజన రాజ్యాధికారం అనే ఒక నినాదంతో బహుజనులంతా ఏకం కావాలని మేము. పుణ్యమోక్షం అన్వాడ మండలంలో ఒక దళితులు బేడ బుడదంగల పైన కలుపుకొని పోవాలన్న బీసీలు కుట్రబట్టి ఈరోజు ఒక దళిత బుడగదంగల పైన దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. వాస్తవానికి స్వాతంత్రం వచ్చి నాటి నుంచి నేటి వరకు ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా మెదక్లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్సు డిపో నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు ఫార్మసిస్ట్ జిల్లా సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఛాంబర్ ఆఫ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మెదక్ జిల్లా నుంచి ఫార్మసిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఫార్మసిస్ట్ అసోసియేషన్ మెదక్ జిల్లా అధ్యక్షులు రాజు తెలిపారు. మరి గ్రామం నుంచి గుడప్పాడు వరకు 660 కోట్లతో మంజూరు కూడా అయింది. ఒక నెలలో అది టెండర్ కూడా పిలిచే కార్యక్రమం కూడా ఉంటుంది. మీ చెరుపూరులోనే భూపాలపల్లి జిల్లా మార్కెట్ కొరకు కానీ, అదేవిధంగా ఇక్కడ భూపాలపల్లి జిల్లా కేంద్రంకి ఉపయోగపడేటువంటి హాస్టల్ బిల్డింగ్స్ కూడా మీ చెరుపూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే 134 సర్వే నెంబర్లోనే కట్టడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజు చెరువులన్నీ కూడా అన్యక్రాంతం కాకుండా మీకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చి హక్కు కల్పించి రైతు భరోసా గాని, అదేవిధంగా బ్యాంకులో పోతే పంట రుణం గాని, బీమా గాని వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈ యొక్క గ్రామం మనది, ఈ నియోజకవర్గం మనది, ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి వ్యాపార వర్గానికి, కాంట్రాక్టర్లకు, అదేవిధంగా ఇంకా ఇతర వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఏ గ్రామంలో అయితే ఉంటారో ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామాలతో పాటు ఆ మండల కేంద్రానికి, మీరు ఏ నియోజకవర్గ కేంద్రంలో వ్యాపారం చేసుకుంటున్నారో ఆ నియోజకవర్గ కేంద్రానికి ఇలాంటి కార్యక్రమాలకు సహకరించవలసిందిగా కూడా ఈ నియోజకవర్గ జిల్లా వ్యాపారస్తులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సరైనటువంటి మెడికల్ కాలేజీ కట్టివ్వాలన్నా, ఇంకే భవనాలు కట్టియాలన్నా, సబ్ స్టేషన్ వేయాలన్నా, ఇంకా ఇతరతర ఆయుష్ బిల్డింగ్ లాంటి ఇతర బిల్డింగ్లు కావాలన్నా కూడా 134 సర్వే నంబర్లో ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రామప్ప క్వార్టర్స్ కానీ, 1000 క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా చెరుపూరు గ్రామ పంచాయతీ కిందనే ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. మనం ఇది 4 లైన్ కూడా చెరుపూరి మరి గ్రామం నుంచి పోలీస్ వాళ్ళకు కూడా అందరికీ మా యొక్క థ్యాంక్స్ తెలుపుకుంటూ ఈరోజు వరల్డ్ ఫార్మసిస్ట్ డే మరియు నేషనల్ ఫార్మసిస్ట్ డే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నేను సూర్యాపేట జిల్లా చిలుకూరులో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చేపట్టారు. సొసైటీ కార్యాలయానికి తాళం వేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. సీఈఓని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేయకపోవడం కారణంగానే రుణమాఫీ కాలేదని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. రిప్రజెంటేషన్స్ ఉంటాయి, కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాం మేడం, వెళ్ళండి అంతేగాని మీరు ఇష్టమైన తాళాలు వేస్తే కుదరదు. కలెక్టర్ గారి దగ్గర దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఊసే లేకుండా పనిచేసిందని మండిపడ్డారు. చెక్కులు ఆగకుండా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వేగంగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీంతోపాటు దసరా నాటికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, దాంతోపాటుగా కొత్త రేషన్ కార్డులకు కూడా శ్రీకారం చుట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగంగా చేపట్టబోతుంది.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇవ్వబోయేటువంటి రేషన్ కార్డు టోటల్ భారతదేశానికి ఒక రోల్ మోడల్గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టాలి. డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వారు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షం వహించలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ వారు పాత రేషన్ కార్డు పోతాయని చెప్పేసి ఒక అసత్యపు తప్పుడు ప్రచారాన్ని చేస్తారు. ఎవరు రేషన్ కార్డులు నువ్వు అందరికీ డిజిటలైజ్ చేసి డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా వారసత్వ సంపదలను పరిరక్షించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారు. రామప్ప గొల్లాలగుడి లోపల గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ సంఘటనతో పురావస్తు శాఖ అధికారులు దేవాలయానికి రక్షణ కల్పించడంలో విఫలమైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ శైవ క్షేత్రంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి రక్షణ కల్పించవలసిన బాధ్యత పురావస్తు శాఖ అధికారులపై ఉన్న ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యంతో గుప్త నిధుల తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడికి రక్షణ కల్పించే విషయంలో సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించకపోవడం, కనీసం గుడి చుట్టూ సీసీ కెమెరాలు అమర్చకపోవడం ఉప ఆలయాలకు ఇలాంటి దుస్థితి నెలకొందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రామప్పను పరిరక్షించే క్రమంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రామప్ప ఆలయంపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. కాకతీయుల పేరు చెప్పంగానే గుర్తుకొచ్చేది ఓరుగల్లు. అదే వరంగల్లులో కాకతీయుల కాలంలో సుమారు 108 దేవాలయాలు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కట్టడం జరిగింది. ప్రముఖంగా వేయి స్తంభాల గుడి, రామప్పంగ, ఓరుగల్లు కోట, జాకారం కోట, కరక్షాపూర్ ఇలా కొన్ని గ్రామాల్లో శివాలయం ఏర్పాటు చేశారు అప్పటి కాకతీయులు. మనం ప్రస్తుతం ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయంలో ఉన్నాము. దేవాలయానికి ఉపాలయాలు దీని చుట్టూ 20 ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, గత వారం రోజుల క్రితము రామప్ప పరిసర ప్రాంతాల్లో గల ఒక ఉపాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని చెప్పి ఒక సమాచారం బయటకు వచ్చింది. అది ఇంతవరకు నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఫోర్సెస్ టీవీ. మనం రామప్ప దేవాలయానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న మరొక ఉపాలయంలో ఉన్నాము. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. విజువల్ చూపిస్తూనే ఉన్నాము. చూడండి, ఇది కాకతీయుల కాలం నాటి అంటే ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం పక్కకే ఉన్న మరో ఆలయం. ఇది కూడా శివాలయమే. ఈ ఉపాలయాన్ని కూడా అప్పుడు నిర్మించడం జరిగింది. ఈ కట్టడం చూస్తూనే కనబడుతుంది కాకతీయ శిల్పకళ సంపద ఎంత బాగుంటుందని చెప్పి. ఇంతటి పేరు ప్రఖ్యాతిగాంచిన దేవాలయాన్ని మాత్రం గతంలో అంటే దేవాలయ శాఖ ఆధ్వర్యంలో ఉండడం మాత్రం దీన్ని మరమ్మతులు ఏం చేయలేదు. కానీ 3 సంవత్సరాల క్రితం రామప్ప దేవాలయంకు యునెస్కో గుర్తింపు వచ్చింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఈ దేవాలయంలో అంటే లంక బిందెల కోసం తవ్వకాలు చేశారని చెప్పి అంటుంది. అయితే మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఎక్కడ తవ్వకాలు చేశారంటే తవ్వకాలు చేసింది ఏం లేదు, కానీ కాకపోతే మాత్రం టెంపుల్ మధ్యలో ఉన్న గోపురం మీదున్న వచ్చి ఆ పువ్వు భాగాన్ని అంటే పైన ఉన్న గోపురాన్ని తీసేసి తొలగించడం జరిగింది. దీన్ని తొలగించిన తర్వాత గతంలోనే ఇక్కడ తవ్వకాలు చేయాలంటే ఇప్పుడు కాదు, గతంలో ఎప్పుడో ఇక్కడ తవ్వకాలు చేశారు. కానీ వారం రోజుల క్రితం మాత్రం తవ్వకాలు ఏం చేయలేదు. కానీ తవ్వకాల కోసం వాళ్ళు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఆ తవ్వకాల కోసం వచ్చిన వాళ్ళు మీద లోపల వెళ్తూ రావడం కోసం పై భాగంలో ఉన్న గోపురాన్ని తీసేస్తారు. అది తొలగించింది. ఆ తొలగించిన తర్వాత మాత్రం ఇక్కడ అంతా లోపల అంత వైట్గా అంటే వెళ్తూ రావడం జరిగింది. ఎవరికైనా లోపల రావడం మాత్రం అంటే చీకటిగా ఉంటుంది, అంధకారం ఉంటుంది. కాబట్టి ఏమైనా వాళ్ళ కార్యక్రమాలు చేపట్టాలంటే అది వాళ్ళకు సాధ్యం కాదు. కాబట్టి ఈ మధ్య కాలంలో వాళ్ళు వచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న దేవాదాయ శాఖ కానీ ఇటు ఎండోమెంట్ కానీ వీళ్ళందరూ వచ్చేసి పురావస్తు శాఖ వాళ్ళు వీరికి ప్రతి వారానికి ఒకసారి వచ్చేసి ఇక్కడ కొన్ని పారిశుద్ధ్య పనులు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం నాడు సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి చూసిన తర్వాత ఈ తవ్వకాలకు పాల్పడినటువంటి తొలగించిన ఆనవాళ్ళ కనబడుతుంది. అయితే మనం చూసుకోవచ్చు, లోపల శివలింగం కనబడుతుంది. శివలింగం ఇప్పుడు కాదు, ఇది గతంలో ఎప్పుడైనా ఇక్కడ తవ్వకాలు చేశారని చెప్పి సమాచారం. ఆ తవ్వకాలు అప్పుడే మాత్రమే ఆ శివలింగం లోపల కుంగిపోయి జరిగింది. అంతేగాని నిన్నగాక మొన్న మాత్రం ఈ తవ్వకాలు చేపట్టలేదని మాత్రం ఇక్కడ గ్రామస్తులు చెప్తూనే ఉన్నారు. అంతే పురావస్తు శాఖ చెప్పడం జరిగింది. ఏదేమైనా అనుకోవచ్చు, కాకతీయ శిల్పకళ సంపదకు మారు పేరుగా అంటే రూపంగా అనుకునే మాత్రం రామప్ప దేవాలయం చుట్టూ ఈ ప్రాంతంలో మాత్రం ఈ 20 ఉపాలయాలు ఉన్నాయి. ఈ 20 ఉపాలయాలు మాత్రం గతం నుంచెల్లే ప్రతి ఒక్క భక్తులు కానీ గ్రామస్తులు కానీ రామప్ప పరిరక్షణ కమిటీ కానీ వీళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, రామప్ప దేవాలయాన్ని అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు చేయండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అధికారులు మాత్రం చూస్తామని చెప్పడం జరిగింది. అయితే యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్ప దేవాలయానికి కొత్త రూపం వస్తుందని చెప్పి ఎంతో ఆశగా చూస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో ఒక్కసారిగా రామప్ప దేవాలయం పక్కనే ఉన్న ఉపాలయంలో మాత్రం
ఈ లంక బిందుల కోసం బంగారం కోసం తవ్వకాలు చేపట్టడం మాత్రం కొత్త వింతగా అనుకోవచ్చు. ఏదేమైనా రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తం వచ్చిన తర్వాత అధికారుల నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో అర్థం కావట్లేదు. మామూలుగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా కాకతీయ శిల్పకళ సంపద ఉందంటే మాత్రం దానికి పరిరక్షణ ఉంటుంది, అలాగే పరిరక్షణ కమిటీ ఉంటుంది. దానికి సంబంధించిన అధికారులు మాత్రం ఖచ్చితంగా దీనికి కాపాడడం కోసం అదొక ప్రణాళిక చేసుకొని దాని చుట్టూ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. కానీ యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే కాకతీయ శిల్పకళ సంబంధించిన సంపదను కాపాడుకోవాలంటే మాత్రం అయితే ఆ రోజు అంటే ఈ వారం క్రితం ఎవరు ఈ దుండగులు వచ్చారో తవ్వకాల కోసం ఎవరు పాల్పడరో వారే ఈ పువ్వు అంటే ఈ గోపురం ఇది వచ్చేసి పైన ఉంటుంది, పైన ఉన్న దాన్ని తీసి తొలగించి కింద పడింది. ఇది తీసిన తర్వాత ఆ అంధకారంలో ఉన్న దేవాలయం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది అడ్డం ఉంది కాబట్టి ఇది తీసేస్తే లోపల వెలుతురు వస్తుందన్న ఉద్దేశంతో మాత్రము ఆ దుండగులు దీన్ని తొలగించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు మాత్రం తవ్వకాలు చేశారు, తవ్వకాలు చేశారంటారు, తవ్వకాలు ఇంకేం చేయలేదు. ప్రస్తుతానికి ఆ పాదంలో ఉన్న వాటిని తొలగించారు తప్ప తవ్వకాలు చేయలేదు. చూసుకోవచ్చు దాని గోపురం సైతం తొలగించడం జరిగింది. ఇది అక్కడ తీసిన విషయం. ఏదేమైనా ఇప్పుడు కూడా ఇటు భక్తులు కానీ అలాగే రామప్ప పరిరక్షణ కమిటీ వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, రామప్ప దేవాలయాల చుట్టుపక్కల ఉన్న 20 ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయాలను కాపాడుకుంటేనే రామప్ప దేవాలయానికి ఒక పేరు ఉంటుంది. లేని ఎడన మాత్రం ఈ ఉపాలయాలు ఏదో ఒక చిన్నది తప్పు జరిగినా కూడా ఖచ్చితంగా నష్టపోతామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. బాల్తో సువాకర్, ఫోర్సెస్ టీవీ, రామప్ప. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. This program is sponsored by Thrill City, Hyderabad.